హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతా వ్లాగ్. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే నా పేరు గీతా అండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇవాళ ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను. అదేంటంటే నా దగ్గర ఉన్న పట్టు శారీ కలెక్షన్స్ చూపించబోతున్నాను. పట్టు శారీస్ మనం యూజువల్గా మ్యారేజెస్కే కదా కట్టుకుంటాము. సో నేను కూడా అంతే అండి. పట్టు శారీస్ అంటే నా మ్యారేజ్ శారీసే అనమాట. సో నేను అవి చూపించబోతున్నాను. యాక్చువల్గా నా వీడియోస్లో మీరు ముందు చూసినట్లుంటే నేను నా దగ్గర ఉన్న గ్రాండ్ శారీ కలెక్షన్స్ వీడియో చేశాను. సో అందరికీ చాలా బాగా నచ్చింది. సో నేను ఇవాళ నా దగ్గర ఉన్న పట్టు శారీస్ కూడా చూపించబోతున్నాను. యాక్చువల్గా నా మ్యారేజ్ శారీస్ ఎలా అంటే మొత్తం 4 శారీస్ ఉన్నాయండి. మామూలుగా మనము పెళ్ళికొడుకు వాళ్ళని చూస్తాం కదా. సో అప్పుడు చూసినప్పుడు నేను అండ్ మా హబ్బీ ఇద్దరం వెళ్తూ ఉన్నప్పుడు ఒక శారీ వేసుకున్నాను. అంటే ఎక్కడికి వెళ్తున్నాం అంటే టెంపుల్స్కి వెళ్ళి కొబ్బరికాయ కొడతాం కదా. సో అలా 3-4 టెంపుల్స్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాము. సో అప్పుడు ఒక శారీ వేసుకున్నాను. ఆ శారీ ఇప్పుడు నా దగ్గర లేదు, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, కడపలో ఉంది ఆ శారీ. సో మిగతా 3 శారీస్ నేను చూపించబోతున్నాను. అండ్ అది అయిపోయిన తర్వాత నైట్ రిసెప్షన్ కి ఒక శారీ కట్టుకున్నాను. సో అది చూపిస్తాను, ఓకేనా. ఆ శారీ నా దగ్గర లేదు అండ్ నేను మీకు చూపిస్తాను. ఇది నా రిసెప్షన్ శారీ, ఇది నా పట్టు శారీ. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చి 20-25,000 ఉందండి. బట్ నేను నా మ్యారేజ్ శారీస్ అన్ని నేను ధర్మవరంలో తీసుకున్నాను. అక్కడ అన్ని పట్టు శారీస్ కలెక్షన్స్ చాలా బాగా దొరుకుతాయి. సో అక్కడ తీసుకున్నదనమాట ఈ శారీ. యాక్చువల్గా చూడండి, ఇలా వస్తుంది. మొత్తం మీకు తీసి చూపిస్తాను. సో పైట కొంగంతా ఇలా ఉంటుంది శారీది. అండ్ మీకు కావాలంటే లాస్ట్లో నేను వేసుకొని కూడా చూపిస్తాను ఇది, ఓకేనా. సో మొత్తం శారీ అంతా చూడండి. సో ఇలా ఉంటుంది, మొత్తం గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ వస్తుంది అనమాట. సో ఇదంతా పైట కొంగు. సో ఇలా ఉంటుందండి శారీ అంతా. యాక్చువల్గా అందరూ ఫ్యాన్సీ శారీస్ తీసుకుంటారు, నేనేమో పట్టు శారీనే తీసుకున్నాను రిసెప్షన్కి కూడా. సో ఇలా ఉంటుంది శారీ అంతా. సో ఇది నా రిసెప్షన్ శారీ యాక్చువల్గా. బట్ ఫొటోస్ నా దగ్గర లేవు, బట్ ఉంటే షూర్గా షేర్ చేస్తానండి. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు మా మ్యారేజ్ స్టోరీ చెప్పమని చెప్పి అండ్ మ్యారేజ్ ఫొటోస్ షేర్ చేయమని చెప్పి. సో షూర్గా షేర్ చేస్తాను తొందరలోనే, ఓకేనా. అండ్ ఇదైతే నా రిసెప్షన్ శారీ అండి. సో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. సో అంతా ఇలా ఉంటుంది, మొత్తం గ్రీన్ కలర్. సో ఇక్కడ అంతా డిజైన్ అంతా అక్కడక్కడ స్టోన్స్ పెట్టాం కదా. సో అదంతా మేం పెట్టిందే. అప్పుడంతా టైం లేదు. సో ఇలా ఇలా సో శారీ అంతా ఇలా ఉంటుంది. బట్ ఒకసారి పట్టు శారీస్ తీసేస్తే మళ్ళీ మనం మడత వేయడానికి అస్సలు సరిగ్గానే రాదండి కదా. సో శారీ అంతా ఇలానే ఉంటుంది. సో దిస్ ఈజ్ మై రిసెప్షన్ శారీ. సో ఎలా ఉంది నా రిసెప్షన్ శారీ అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా. అస్సలు మర్చిపోవద్దు. నాకు చాలా ఫేవరెట్ శారీ, నాకు చాలా ఇష్టమైన శారీ ఇది. ఇదంతా మేము ధర్మవరంలో తీసుకున్నాము, బట్ షాప్ నేమ్స్ అస్సలు గుర్తులేవు. సో మీరు ధర్మవరంలో కన్నా వెళ్తే మీకు పట్టు శారీ కలెక్షన్స్ చాలా బాగా దొరుకుతాయండి అక్కడ. ప్లస్ చాలా బాగుంటాయి, కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటుంది, కొంచెం హైలో కూడా దొరుకుతాయి. మనకు 1 lakh కూడా దొరుకుతాయి తెలుసా మనకు పట్టు శారీస్ అనేవి. సో ఇదే అండి నా రిసెప్షన్ శారీ. దానికి బ్లౌజ్ పింక్ కలర్ వచ్చింది. సో ఇలా వచ్చింది అనమాట. మొత్తము బ్లౌజ్ అంతా డిజైన్ వచ్చింది. సో నేను పెద్దగా వేపించలేదు, జస్ట్ ఇలా గోట్ ఒకటి వేపించాను అంతే. అంత మంచిగా డిజైన్స్ ఏం వేపించలేదు, జస్ట్ సింపుల్గా అనమాట. సింపుల్గా కుట్టించేసాను. అంత టైం లేదనమాట అప్పుడు నాకు యాక్చువల్గా. సో అందుకు మనకు నైట్ రిసెప్షన్ అయిపోయిన తర్వాత అండ్ తెలుగు వాళ్ళకైతే ఒక్క ఉంటుంది కదా. సో అప్పుడు వేసుకున్న శారీ అనమాట ఇది. అండ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. సో బ్లౌజ్ అంతా ఇలా వచ్చింది. శారీ చూపిస్తాను. ఒక్కకి కట్టుకున్న శారీ అనమాట ఇది. అండ్ దీని కాస్ట్ వచ్చి లైక్ 8,000-10,000 వరకు ఉంటుందండి. శారీ అంతా ఇలా వస్తుంది. సో ఇదేమో పైట కొంగు యాక్చువల్గా. సో శారీ అంతా ఇలా వస్తుంది.
సో ఇవన్నీ మేము తీసుకునింది అక్కడే అండి, ధర్మవరంలోనే. అండ్ మనకు ఇలా వస్తుంది శారీ అంతా. అండ్ పైట కొంగు అయితే మనకు ఇది వస్తుంది. చాలా బాగుంటాయండి ధర్మవరంలో. సో ఇది నా వక్క శారీ. యాక్చువల్గా వక్క నైట్ 1 o'clock 2 o'clock వేస్తారు కదా, సో అప్పుడు కట్టుకున్న శారీ ఇది. నైట్ 1 o'clock 2 o'clock 12 o'clock నుంచి పెడతారనమాట వక్క. అది అయిపోయిన తర్వాత ఒక 1 or 2 hours స్లీప్ ఉంటుంది అంతే. మళ్ళీ 3 o'clock మళ్ళీ అది నలుగు పెడతారు. లైక్ ఏమంటారు, నలుగుని ఏమంటారో నాకు తెలీదు, మామూలుగా మన తెలుగు వాళ్ళైతే నలుగు అంటారు. సో అప్పుడు నార్మల్గా సిల్క్ శారీ అలాంటివి తీసుకున్నాను అనమాట. బట్ అది ఏముంది, మామూలు సిల్క్ శారీనే కదా, అదేం చూపించట్లేదు. అండ్ మార్నింగ్ మ్యారేజ్ వచ్చి లైక్ 7:45 to 8:45 వరకు ఏమో ఉన్నింది. సో ఇప్పుడు నా మ్యారేజ్ శారీ చూపిస్తాను మీకు. సో నా మ్యారేజ్ శారీ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది, మెరూన్ కలర్. సో ఇలా ఉంటుంది మెరూన్ కలర్. సో సేమ్ నార్మల్గానే కుట్టించానండి, అప్పుడు అంతగా గ్రాండ్గా ఏం పెట్టించలేదు. అండ్ శారీ అయితే ఇది. అండ్ ఇదంతా పైట కొంగు. మనకు ధర్మవరం వెళ్ళామంటే అక్కడ మనము అడిగితే వాళ్ళు చెప్తారనమాట. లైక్ ఎలా అంటే మాకు మ్యారేజ్ శారీ అడిగితే వాళ్ళు ఎల్లో కలర్ కానీ లేదంటే వైట్ కలర్ కానీ చూపిస్తారు. అండ్ రిసెప్షన్ శారీ అడిగితే దానికి కొంచెం డిఫరెంట్గా గ్రాండ్గా ఉన్నవి చూపిస్తారు. సో అలా చూపిస్తారనమాట మనకు ధర్మవరంలో కలెక్షన్స్. సో ఇది నా మ్యారేజ్ శారీ, ఎల్లో కలర్ తీసుకున్నాను. బట్ మా ఆచారంలో ఎల్లో కలర్ శారీ వేసుకుంటారు, మామూలుగా కొందరు వైట్ కలర్ శారీ కూడా వేసుకుంటారు. సో నేను ఎల్లో తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చి కూడా లైక్ 15,000 to 20,000 వరకు ఉంది. సో చాలా కాస్ట్లీ అండి పట్టు శారీస్ మనకి, బట్ చాలా బాగుంటాయి కూడా. సో బయట కొంగు అయితే ఇలా వచ్చింది, రెడ్ కలర్ మెరూన్ కలర్. అండ్ శారీ అంతా ఇలా వస్తుంది అనమాట, ఎల్లో కలర్. చూసారా, అంతా ఎల్లో వస్తుంది. సో ఇలా ఉంటుంది శారీ అంతా. మొత్తం షైనీగా ఉంటుంది. సో ఇది నా మ్యారేజ్ శారీ. సో మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను నా మ్యారేజ్ శారీ, నా రిసెప్షన్ శారీ. అండ్ ఇంకా కూడా 2 ఉన్నాయి పట్టు శారీస్, బట్ ఇప్పుడు నేను ఓన్లీ నా మ్యారేజ్ శారీస్ ఒక్కటి చూపించాను. సో ఇది నా పట్టు మ్యారేజ్ శారీ. సో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. అండ్ నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది చూడండి, ఈ కలర్స్. ఇది కూడా పట్టు శారీనే. అండ్ దీని కాస్ట్ వచ్చి 3,000 to 5,000 అలా పడింది. బట్ ఇది నాకు ఎవరో పెట్టారు, మ్యారేజ్కో లేకపోతే తర్వాతను ఎప్పుడో పెట్టారనమాట నాకు ఈ శారీ. బాగుంది కదా, కలర్ అయితే చాలా బాగుంది శారీ. సేమ్ ఇలానే వస్తుంది లోపలంతా. చూడండి ఇలా ఉంటుంది శారీ అంతా. చూసారు కదండి నా దగ్గర ఉన్న పట్టు శారీ కలెక్షన్స్ మీ అందరికీ నచ్చినాయి అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఈ శారీ పింక్ కలర్ శారీ, ఇది మమ్మీది అనమాట. సో ఈ శారీ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా, అస్సలు మర్చిపోవద్దు. సో ఇలా ఉంటుంది. యాక్చువల్గా నాకు డార్క్ కలర్స్ అంటే ఇష్టము. మా మమ్మీ దగ్గర బోల్డ్ అన్ని శారీస్ ఉన్నాయి. సో నేను అప్పుడప్పుడు ఇలా వేసుకుంటూ ఉంటాను. సో ఈ పింక్ శారీ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి.
దగ్గర ఉన్న పట్టు శారీ కలెక్షన్స్ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతా వ్లాగ్. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే నా పేరు గీతా అండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ ఎక్కువ నాకన్నీ ఎక్కువ. అయ్యయ్యో, ఏమి ఎండలు, ఏమి చెమట గారిపోతుంది దేవుడా. సో యాక్షన్, టేక్ 1, టేక్ 2. అయ్యో దేవుడా. హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుద్దాం.